8:20 ప్రాంతంలో జోగి రమేష్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఉదయం 4:30 నుంచి కూడా ఇబ్రహీంపట్నం జోగి రమేష్ ఇంటి దగ్గరికి చేరుకున్న పోలీసులు ఆయన అరెస్ట్ చేస్తారన్న ఊహాగానాలు అందుకున్నాయి. దీంతో పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. పోలీసుల్ని ఘెరావ్ చేసిన పరిస్థితి. ఎటువంటి నోటీసులు జారీ చేయకుండా, విచారణకు పిలవకుండా సడన్ అరెస్ట్ను నిరసిస్తూ వాళ్ళు నినాదాలు చేసిన పరిస్థితి మనం చూసాం. 8:20కి మాజీ మంత్రి జోగి రమేష్ని అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి ఏలూరు ఎక్సైజ్ ఆఫీస్కి తరలిస్తున్నట్లుగా తెలుస్తోంది. అక్కడ విచారించిన అనంతరం అక్కడి నుంచి విజయవాడకు తీసుకెళ్తారన్నట్లుగా సమాచారం అందుతుంది. పూర్తి సమాచారం అందించేందుకు మా కరెస్పాండెంట్ సతీష్ మనకు అందుబాటులో ఉన్నారు. సతీష్ని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సతీష్, మనం చూస్తూ ఉన్నాం 8:20కి జోగి రమేష్ని అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడ నుంచి ఇబ్రహీంపట్నం నుంచి ఏలూరు ఎక్సైజ్ ఆఫీస్కి తీసుకువెళ్తారన్నట్లుగా తెలుస్తోంది. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఈ తరహా చర్యకు పాల్పట్టాన్ని ఎట్లా చూస్తున్నారు? కరెంట్ సిచ్యువేషన్ ఏంటి? అనుశ్రీ, మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జోగి రమేష్ ని పైన రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పరాకాష్ఠకి చేరింది. ఊహించినట్టుగానే గత కొద్ది రోజులుగా జోగి రమేష్ చెప్తున్నట్టుగానే ఎక్సైజ్ సిట్ పోలీసులు జోగి రమేష్ ని కొద్దిసేపటి క్రిందట అరెస్ట్ చేశారు. 8:20 సమయంలో అరెస్ట్ చేశారు. నకిలీ మద్యం కేసులో తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ కాపాడడం కోసం జోగి రమేష్ ని అరెస్ట్ చేశారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలంతా ఆందోళన చేస్తా ఉన్నారు. నిరసనల్లో ఆందోళన మధ్య జోగి రమేష్ ని జోగి రమేష్ నివాసం నుండి జోగి రమేష్ ని పోలీసులు తీసుకెళ్లారు. ముఖ్యంగా మాజీ మంత్రి జోగి రమేష్ పైన నకిలీ మద్యం కేసు నమోదు చేయడానికి ఇది పూర్తిగా కక్షపూరితమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, జోగి రమేష్ అనుచరులంతా కూడా అక్కడ ఆందోళన చేస్తా ఉన్నారు. ముఖ్యంగా జోగి రమేష్ కి సంబంధించినటువంటి అరెస్ట్ అనేది ఒక కుట్రపూరితంగా జరిగింది అనేది చెప్పొచ్చు. ఎందుకంటే ఈ కేసులో పూర్తిగా నకిలీ మద్యం కేసు అన్నది పూర్తిగా తెలుగుదేశం పార్టీ నాయకులకు సంబంధించినటువంటి కేసు. తెలుగుదేశం పార్టీ తంబళ్లపల్లి టీడీపీ అభ్యర్థి జయచంద్రారెడ్డి, ఆయన బామ్మర్ది గిరిధర్ రెడ్డి, అదేవిధంగా A1 గా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడు అద్దేపల్లి జనార్దన్ రావు, ఇదే కేసులో మరో నిందితుడిగా ఉన్నటువంటి టీడీపీ నాయకుడు అద్దేపల్లి జగన్మోహన్ రావు, అదేవిధంగా ఇదే కేసులో నిందితుడిగా ఉన్నటువంటి కట్టా సురేంద్ర నాయుడు, ఈ తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కలిసి తయారు చేసినటువంటి నకిలీ మద్యం ఫ్యాక్టరీల కేసులో ఇప్పుడు ఆ విషయాన్ని ఏదైతే మొలకల చెరువు ఈ కేసు నుండి ఇబ్రహీంపట్నం వరకు ఈ నకిలీ మద్యాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తరింపజేశారు ఈ నెట్వర్క్ ని. దాన్ని బయటపడింది ఇబ్రహీంపట్నంలో బయటపడినప్పుడు మాజీ మంత్రి జోగి రమేష్ అక్కడికి వెళ్లి ఇది నారావారి కల్తీ సారా అని ప్రపంచానికి చూపించేటువంటి ప్రయత్నం, మీడియా ప్రయత్నం తీసుకెళ్లి చేశారు. సో అప్పటి నుండి కక్ష కట్టారు జోగి రమేష్ కి సంబంధించి. సో ఎవరైతే A1 జనార్దన్ రావు ఉన్నారో, జనార్దన్ రావు స్టేట్మెంట్ పేరుతో జోగి రమేష్ పైన కేసు నమోదు చేసింది. మనం చూస్తున్న ఈ ప్రభుత్వంలో అక్రమ కేసులు అన్నిటికీ కూడా ఎవరో ఒకరిని తీసుకురావడం, వాళ్ళని బెదిరించడం, వాళ్ళని చేత స్టేట్మెంట్లు ఇప్పించడం, స్టేట్మెంట్ల ఆధారంగా అరెస్టులు చేయడం అనేది సహజంగా మారింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వంలో. ఇప్పుడు ఈ కేసులో కూడా అదే జరిగింది. ఎప్పుడు సిట్ తెరపైకి వచ్చినా ఇటువంటి కట్టుకథలను అమలు చేయడం అనేది పరిపాటిగా మారింది. సో ఇప్పుడు కూడా జోగి రమేష్ విషయానికి వస్తే ఈ కేసు ప్రారంభించినప్పుడు ఎక్కడైతే మొలకల చెరువులో నకిలీ మద్యం ఫ్యాక్టరీలు బయటపడినప్పుడు జోగి రమేష్ పేరు ఎక్కడ ఎక్సైజ్ అధికారులు చెప్పలేదు, పోలీసులు చెప్పలేదు. అదేవిధంగా అరెస్ట్ అయ్యారు. ఈ కేసుకు సంబంధించి దాదాపుగా 13 మంది నిందితులు వరకు కూడా అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయిన వాళ్ళు ఎవరి రిమైండ్ రిపోర్ట్ లో కూడా జోగి రమేష్ సంబంధించినటువంటి ప్రస్తావన లేదు. మాజీ మంత్రి జోగి రమేష్ పాత్ర ఉన్నట్టు ఎక్కడా కూడా అక్కడ ప్రస్తావన లేదు. ఈవెన్ ఇప్పుడు A1 జనార్దన్ రావు పేరుతో ఏదైతే ఈ నకిలీ మద్యం కేసు విచారణ నడుపుతా ఉన్నారు, A1 నకిలీ జనార్దన్ రావు విదేశాల్లో ఉన్నప్పుడు ఒక వీడియోని విడుదల చేశారు. ఆ వీడియోలో కూడా ఎక్కడ నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ ప్రమేయం ఉంది, ఈ తయారీలో ప్రమేయం ఉందన్న అంశాన్ని ఎక్కడ జనార్దన్ రావు చెప్పలేదు. అదే విధంగా విజయవాడకు ఎయిర్పోర్ట్ కు వచ్చారు. ఎయిర్పోర్ట్ లో వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్ లో కూడా ఎక్కడ జోగి రమేష్ పేరు చెప్పలేదు. ఆ తర్వాత A1 జనార్దన్ రావుని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టులో రిమాండ్ కోసం ప్రవేశపెట్టినప్పుడు ఆ రిమాండ్ రిపోర్ట్ ని న్యాయమూర్తి ముందు ఆ ఎక్సైజ్ అధికారులు సబ్మిట్ చేశారు. ఆ రిమాండ్ రిపోర్ట్ లో ఎక్కడా కూడా జోగి రమేష్ ప్రస్తావనే లేదు. కానీ ఇప్పుడు ఆ తర్వాత ఎక్కడైతే A1 జనార్దన్ రావుని జైలుకి పంపించిన రిమాండ్ కి పంపించిన తర్వాత తెలుగుదేశం పార్టీ స్క్రిప్ట్, ఎల్లో మీడియా స్క్రిప్ట్ అనేది తెరపైకి వచ్చింది. అప్పటి నుండి జోగి రమేష్ చుట్టూ ఈ కేసుని తిప్పేటువంటి ప్రయత్నం చేశారు. జైల్లో ఉన్నటువంటి జనార్దన్ రావుకి సంబంధించిన వీడియో ఒకటి తెరపైకి వచ్చింది. ఆ వీడియోని విడుదల చేశారు. జైల్లో ఉన్నటువంటి
జోగి రమేష్ కి సంబంధించి ఎవరైతే అచ్చేపల్లి జనార్దన్ ఉన్నారో ఆయన వీడియో ఒకటి తెరపైకి విడుదల చేశారు. ఆ వీడియో ఎవరు రికార్డ్ చేశారో, ఎందుకు రికార్డ్ చేశారో, పోలీసులు రికార్డ్ చేశారా లేదా ఎల్లో మీడియా రికార్డ్ చేసిందా లేదా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రికార్డ్ చేశారన్న అంశానికి సంబంధించి కూడా ఇప్పటికీ స్పష్టత రాలేదు. ఆ వీడియో తర్వాత ఇప్పుడు మళ్ళీ పోలీసులు కస్టడీ తీసుకున్నారు. వారం రోజుల పాటు కస్టడీలో జోగి రమేష్ పేరు చెప్పినట్టు ఒక కట్టుకథను తీసుకొచ్చారు. సో ఒక స్క్రిప్ట్ ప్రకారం చంద్రబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కేసుకు సంబంధించి ఒక రోజు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి సిబిఐ విచారణ అవసరం లేదు, సిట్ విచారణ జరుపుతామన్నారు. అనూహ్యమైన మలుపులు తిరుగుతాయని స్వయంగా చంద్రబాబు ప్రకటించారు. ఆ ప్రకటించిన 24 గంటల్లోనే సిట్ వచ్చింది. సిట్ వచ్చినటువంటి కొద్ది నిమిషాల్లోనే A1 జనార్దన్ రావు జైల్లో ఉన్న నెల్లూరు జైల్లో ఉన్న A1 జనార్దన్ రావు వీడియో విజయవాడలో ఎల్లో మీడియాలో లీక్ అయినటువంటి పరిస్థితి. అది జైల్లో ఉండి రికార్డ్ చేశారా, పోలీస్ స్టేషన్ ఉన్నప్పుడు రికార్డ్ చేశారా, లేకపోతే ఎక్కడ రికార్డ్ చేశారన్న దానికి సంబంధించి ఇంకా స్పష్టత ఇవ్వాలి. ఇప్పటికీ దానికి సంబంధించి అది పోలీస్ అధికారులు కానీ ఎక్సైజ్ అధికారులు కానీ దానిపైన వివరణ ఇవ్వలేని పరిస్థితి. సో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎక్సైజ్ మంత్రి, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మంత్రులు పార్టీ ఆఫీస్ కేంద్రంగా ప్రెస్ మీట్లు పెట్టి జోగి రమేష్ ని అరెస్ట్ చేయాలని చెప్తూ వచ్చారు. ఇప్పుడు ఆ జోగి రమేష్ ని తెలుగుదేశం పార్టీ చెప్పిన మేరకు ఇప్పుడు సిట్టు విచారణలో అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. సో పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు అన్నదానికి ఈ కేసు ఒక పరాకాష్ఠగా నిలుస్తుంది. తెలుగుదేశం పార్టీ నాయకులు నకిలీ మద్యాన్ని తయారు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రిని జోగి రమేష్ ని కేసులో అరెస్ట్ చేయడం అంటేనే ఈ కేసుని ఎటువైపు తీసుకెళ్తున్నారన్న విషయం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. జోగి రమేష్ తో పాటు జోగి రమేష్ ఆ సహాయకుడికి ఉండేటువంటి ఆరేపల్లి రామును కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు. జోగి రమేష్ తమ్ముడు రాము నివాసానికి కూడా పోలీసులు చుట్టుముట్టారు. సో జోగి రమేష్ కొద్దిసేపటి క్రిందటే తన నివాసం నుండి పోలీసులు తీసుకెళ్లారు. ముందు నుండి జోగి రమేష్ ఈ కేసుకు సంబంధించి నిన్నే హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో నిజాలు నిష్పాక్షపాతంగా విచారణ జరపాలి, నిజాలు తెలియాలి, తెలుగుదేశం పార్టీ నాయకుల నకిలీ మద్యం మాఫియా గుట్టంతా రట్టు కావాలంటే ఈ కేసులో సిబిఐ విచారణ జరపాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత ఇవాళ దాఖలు చేసినటువంటి 24 గంటల్లోనే జోగి రమేష్ ఇప్పుడు అదుపులోకి తీసుకోవడం, పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లడం అనేది జరిగింది. ఇవాళ పొద్దున్నే పోలీసులు అక్కడ చేరుకున్నారు. పొద్దున్నే చేరుకున్న తప్పటి నుండి కూడా పెద్ద ఎత్తున అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా ఆందోళన చేస్తా ఉన్నారు. ఆందోళన చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెదరగొట్టి పోలీసులు జోగి రమేష్ ని తీసుకెళ్లిన పరిస్థితి. జోగి రమేష్ ఆయన భార్య కూడా వచ్చి ప్రజలకు అభివాదం తెలిపారు. ఆయన కుమారుడు ఇది పూర్తిగా రాజకీయ కక్షాదింపు అన్నారు. ఇప్పటికీ చెప్తా ఉన్నారు జోగి రమేష్ కుటుంబ సభ్యులు లై డిటెక్టర్ పరీక్షకైనా సిద్ధం, ఇది పూర్తిగా కక్ష సాధింపుకు సంబంధించినట్టు కక్ష సాధింపు కోసం చేస్తున్నటువంటి కేసు ఇది. ఇందులో నార్కో అనాలిసిస్ పరీక్షకు కూడా నేను సిద్ధమని జోగి రమేష్ ప్రకటించారు. విజయవాడ దుర్గగుడి దగ్గరికి వెళ్లి ప్రమాణానికి రావాలని చెప్పి కూడా ఆ తెలుగుదేశం పార్టీ నాయకులకు సవాల్ చేశారు. ఇప్పటి వరకు టీడీపీ నాయకులు ఎవరు కూడా ఈ కేసుకు సంబంధించి జోగి రమేష్ విసిరినటువంటి సవాల్ను స్వీకరించలేదు. జోగి రమేష్ నివాసానికి పోలీసుల్ని పంపించారు. జోగి రమేష్ ని ఇప్పుడు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ జోగి రమేష్ ని అరెస్ట్ చేస్తూ తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. జోగి రమేష్ కి సంబంధించి ఈ కేసులో గత 15 రోజులుగా ఎక్కడైతే ఆ మొలకల చెరువులో మొదలైనటువంటి టీడీపీ నేతల నకిలీ లిక్కర్ మాఫియాని, ఆ మాఫియా దందా వ్యవహారాన్ని బట్టబయలైన తర్వాత ఇప్పుడు ఈ కేసుని చుట్టూ తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైకి ఇబ్రహీంపట్నంలో బయటపడినటువంటి ఏదైతే డంప్ ఉందో ఈ డంప్ కు సంబంధించినటువంటి కేసుతో మాజీ మంత్రి జోగి రమేష్ ని ఇరికించడానికి ఆశ్చర్యంగా ఈ కేసులో మొట్టమొదట ఈ కేసులో నిందితులుగా చేర్చినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడు జయచంద్రారెడ్డి ఎవరైతే ఉన్నారో జయచంద్రారెడ్డిని ఇప్పటి వరకు కనీసం అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేయలేదు పోలీసులు. జయచంద్రారెడ్డి బామ్మర్ది తెలుగుదేశం పార్టీ నాయకుడు గిరిధర్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయలేదు. జయచంద్రారెడ్డి పిఏని కూడా అరెస్ట్ చేయలేదు. వీళ్ళ ముగ్గురే వాళ్ళ వాహనాల్లో నకిలీ మద్యాన్ని తయారు చేయించి వాళ్ళ వాహనాల ద్వారా బెల్ట్ షాపులకి సరఫరా చేసి అమ్మినటువంటి పరిస్థితి. అయినప్పుడు కూడా వాళ్ళు అరెస్ట్ చేయకుండా కేవలం జోగి రమేష్ ని ఇప్పుడు అరెస్ట్ చేయడం అనేది ఇప్పుడు ఈ కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి జోగి రమేష్ ని అరెస్ట్ చేయడం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆందోళన చేస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా నిరసన తెలుపుతా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ సతీష్.